ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే జూడియోలో మంచిగా క్లోత్స్ ఉండడం కావచ్చు, మంచి బజ్ అయితే ఉంది. బాగా జనాలు కూడా వెళ్ళి కొంటూ ఉన్నారు. సో జూడియో రీసెంట్గా డీమార్ట్కి ఏదో ఛాలెంజ్ చేసిందట. అసలు ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరుగుతోంది, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందర్ రామరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో ప్రస్తుతం మార్కెట్లో చూస్తున్నట్లయితే సో ఒకరి తర్వాత ఒకరు వచ్చి మార్కెట్ షేక్ చేసేస్తున్నారు సార్. డీమార్ట్ అనేది అమేజింగ్గా ఉండేది. సో దాన్ని బీట్ చేసి జూడియో అనుకుంటున్నాం అనుకోండి. సో జెప్టో మనం చూస్తుంటే ఇంకా సూపర్ ఫాస్ట్గా ఉంది. సో అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అండ్ జూడియో ఛాలెంజెస్ టు డీమార్ట్ అంటే ఏంటి? సో బేసికల్గా డీమార్ట్ చాలా మంది అనుకున్నట్టు గ్రాసరీ స్టోర్ రూమ్ అయినా కూడా మేజర్ రెవెన్యూ గ్రాసరీ నుంచి వస్తున్నా సరే ఎక్కువ మార్జిన్స్ వచ్చే బిజినెస్ క్లోజ్ అండి. వాళ్ళకి మార్జిన్స్ ఎక్కువ వస్తాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే లిటరల్లీ వాళ్ళు క్లోత్స్ ఒక్కటే నీకు 24% దాకా వాళ్ళ రెవెన్యూ వస్తుంది టోటల్ రెవెన్యూలో. బట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ గ్రాసరీతో పోల్చుకుని డబుల్ వస్తుంది వాళ్ళకి. ఓకే, అంటే గ్రాసరీస్ అనేది వాళ్ళు వచ్చిన కస్టమర్ హుక్ చేయడం కోసం అది. గ్రాసరీస్ హుక్ చేసి వాళ్ళు క్లోత్స్ అమ్ముతున్నారు. మేజర్ రెవెన్యూ క్లోత్స్ అనమాట. మీరు కనుక డిమార్ట్ కనుక వెళ్తే ఒకప్పుడు క్లోత్స్ అనేది చిన్న కార్నర్లో ఉంటాయి. ఇప్పుడు దాని స్పేస్, ఇప్పుడు గ్రాసరీస్ ఒక ఫ్లోర్ అండి, 2 ఫ్లోర్స్ వరకు అచ్చం ఎఫ్ఎంజీసీ నాన్ ఎఫ్ఎంజీసీ ఉంటాయి నీకు. అచ్చం క్లోత్స్కే 1 ఫ్లోర్ వదిలేసారు కంప్లీట్ వాళ్ళు. ఇంకొక ఫ్లోర్ లోనేమో ఈ చెప్పల్స్, షూస్ ఇలాంటివి మొత్తం ఉంటాయి. మొత్తం మీద గ్రాసరీ అనేది లో మార్జిన్స్ ఉన్న బిజినెస్ అండి. అదేమో కస్టమర్ రావడం కోసం, హుక్ చేయడం కోసం వాడుతున్నారు. ఒరిజినల్ గా అయితే పైన అనమాట. అయితే న్యాచురల్ గా డిమార్ట్ లో క్వాలిటీ ఉన్న గ్రాసరీస్ తక్కువ రేట్ దొరుకుతుంది, అందరికి తెలుసు. అందుకని గ్రాసరీస్ చీపర్ కాబట్టి వాళ్ళ దృష్టిలో చీపర్ గా అమ్ముతారు, చీపర్ వస్తువులు బాగా అమ్ముతారు అని పేరు అనమాట వాళ్ళు. అందుకని జనాలు క్లాత్ ని తీసుకుంటారంటే ఆ క్లాత్ జోలు పోయినప్పుడు కూడా చీపర్ ఏమో అనుకుంటారు. ఎందుకంటే అది గ్రాసరీస్ తక్కువ రేట్ అమ్ముతుంది కాబట్టి అలా అనుకుంటారు. బట్ బిలో మీ డిమార్ట్ లో ఉన్న క్వాలిటీ వన్ ఆఫ్ ద అమేజింగ్ క్వాలిటీ అండి. మీరు 100 రూపాయల టీ షర్ట్ తీసుకోండి, దాన్ని ఇట్స్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటుంది, అందులో డౌట్ లేదు. నిజంగా డిమార్ట్ లో క్లోత్స్ తీసుకొని అది వాడిన వాళ్ళు ఎవరు కూడా వాటిని నీకు ఏ అదర్ వాటితో కంపేర్ చేయలేము. అంటే టాటా వాళ్ళకి జూడియో ఉంది, అండ్ నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళకి యుక్తా ఉంది, అండ్ ఆదిత్య బిర్లా వాళ్ళకి స్టైల్ అప్ ఉంది, స్టైల్ అప్ అని ఒకటి ఉంది. జూడియో కాంపిటీటర్ అనమాట. అండ్ రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళకేమో యుక్తా అని ఒకటి ఉంది బ్రాండ్. అంటే వీళ్ళందరూ కూడా లో కాస్ట్ మోడర్న్ వేర్కి వచ్చేసారనమాట అందరు కూడా. అక్కడ 200-300 రూపీస్కే నీకు అన్ని రకాల క్లోత్స్ దొరుకుతాయి. బట్ ఇలా లో సెగ్మెంట్స్ మొత్తం కూడా డిమార్ట్ లో ఉన్న ఈ క్లోత్స్ కి కాంపిటీటర్స్ అనమాట వీళ్ళందరూ. కానీ బిలో మీ మిగతా మొత్తం 2-3 వాష్ అవుట్ అయిపోతే డిమార్ట్ అలా ఉండదండి. క్వాలిటీ వైజ్ నువ్వు వంక పెట్టలేవు దాన్ని. కాకపోతే పబ్లిక్ ఏంటంటే గ్రాసరీకి వెళ్ళినప్పుడు ఉన్న షర్ట్లు ఎంత బాగా క్వాలిటీ నువ్వు తీసుకున్నా సరే అది లో కాస్ట్ అనుకుంటారు. అలా కాకుండా జూడియోలో ఏమవుతుంది, దానికోసం డెడికేటెడ్గా వెళ్తారు కదా, దానికోసం ఆ ప్రీమియైజేషన్ చూస్తారు, చుట్టూ లుక్ చూసేసి అక్కడ తీసుకున్నట్టునేమో చాలా క్వాలిటీ తక్కువ రేట్ తీసుకున్నామని ఫీలింగ్ తో వస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ సైకాలజీ తప్ప క్వాలిటీ వైజ్ కాదు. అది క్వాలిటీ వైజ్ కానే కాదు. నేను జూడియోలో చూశానండి, నాట్ అప్ టు ద రిప్యుటేషన్ అండి. అదేదో బయట పబ్లిసిటీ అట్లా వెళ్ళిపోతుంది, ఎలా వెళ్ళిపోతుంది నాకు తెలియదు, కానీ క్వాలిటీ ఈజ్ నాట్ అప్ టు దట్ మార్క్ అనమాట. నువ్వు 3 టైమ్స్ వేసావంటే దేనికి పనికిరావు. అది ఎందుకు 200 అమ్ముతున్నా మనకు అర్థం అవుద్ది. బట్ డిమార్ట్ లో నువ్వు అలా కంప్లైంట్ చేయలేవు, చాలా బాగుంటాయి, అందులో డౌట్ లేదు. ఆ ప్రైస్ కి అది వర్త్ అనమాట. అది ఇప్పుడు ఏంటంటే ఈ జూడియోస్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ఈ డిమార్ట్ యొక్క క్లోత్ సేల్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి. రెండోది ఈ డిమార్ట్ ఎంత ఎక్కువ ఎక్స్పాండ్ చేస్తున్నాడో వీళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి ఎఫ్ఎంజీసీ డివిజన్ ఉంది, గ్రాసరీ స్టోర్, దాన్ని మన స్టార్ బజార్ అంటారు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టాటా వాళ్ళు కూడా ఈ స్టార్ బజార్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ జూడియోని ఓపెన్ చేస్తున్నారు. వీలుంటే రెండిట్లో ఒకదాంట్లో పోయేలాగా ఓపెన్ చేస్తున్నారు. అంటే వీడు కూడా నథింగ్ బట్ డిమార్ట్ లాగా. డిమార్ట్ లోనేమో గ్రాసరీ నుంచి పైకి వెళ్తాం, పైన క్లోత్స్ ఉంటాయి, అది వాళ్ళ స్టైల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటే స్టార్ బజార్ పక్కనే జూడియో పెడుతున్నారు టాటా వాళ్ళు కూడా. అంటే రాను ఏం చేస్తున్నారంటే దీన్ని సపరేట్ గా, అంటే క్లోత్స్ వరకు జూడియో బ్రాండింగ్ సపరేట్ గా ఇచ్చారు ప్రీమియైజేషన్. ముందు ఏం చేస్తున్నారంటే రెండింటి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. స్టార్ బజార్ ని దీన్ని పక్కన పెట్టేసి ఇదేమో గ్రాసరీస్ కి, ఇదేమో క్లోత్స్ కి అనమాట.
బట్ డీమార్ట్లో మొదటి నుంచి కూడా లేదు, క్లోత్స్ సపరేట్గా బ్రాండింగ్ ఏమి ఇవ్వాలి వాళ్ళు, ఇన్బిల్ట్గానే ఇచ్చారు. బట్ కస్టమర్ పర్సెప్షన్ ఏమవుతుందంటే అక్కడ క్లోత్ తీసుకుంటే క్లోత్ కొన్నట్టుగా ఫీల్ అవట్లా, ఏదో ఇంట్లోకి వేసుకుందాం అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. బట్ జూడియోలో వేసుకుంటే ఒక ఫ్యాషన్ సింబల్ లాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ స్ట్రాటజీ అలా క్రియేట్ చేశారు మొదట్లోనే. బట్ ఏదైనా కానీ జూడియో ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అనేది డిమార్ట్ యొక్క సేల్స్ని తగ్గిస్తుంది, క్లోత్ సేల్స్ తగ్గిస్తుంది. బట్ వాళ్ళు ఒకసారి స్టార్ బజార్ దాన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. బట్ డెఫినెట్గా ఇట్స్ లాంగ్ టర్మ్ బాటిల్ బిట్వీన్ ది డిమార్ట్ వర్సెస్ స్టార్ బజార్. స్టార్ బ్లేజర్ ప్లస్ జూడియో వాళ్ళదే కాబట్టి వాళ్ళకి క్లాత్ ఎక్స్టెన్షన్ అనమాట. ఈ స్టార్ బజార్ డిమార్ట్ లాగా గ్రాసరీ అమ్మే టాటా వాళ్ళ స్టోరు, జూడియో కూడా టాటా వాళ్ళదే. అందుకని మీరు కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు చూడండి, రెండు కలిసే ఉంటాయి, పక్క షోరూమ్ లాగా ఉంటాయి. చూసే వాళ్ళకి ఇండిపెండెంట్ ఏమో అనుకుంటాం, బట్ రెండింటికి మేనేజ్మెంట్ ఒకటే, రెండింటికి ఒకటే మేనేజ్మెంట్ అనమాట. అందుకని డిమార్ట్ కి సీరియస్ గా ఛాలెంజ్ చేస్తుంది జూడియో అనమాట, ఇలా క్లోత్ సపరేట్ బ్రాండింగ్ తోటి. బట్ డిమార్ట్ కి ఎక్కువ మార్జిన్స్ వస్తుంది, క్లోత్స్ డివిజన్ వచ్చండి. అందుకని ఫ్యూచర్ లో పెద్ద ఎత్తున వాళ్ళు స్కేల్ అప్ చేస్తారు, అందులో డౌట్ లేదు, ఎందుకంటే ఎక్కువ మార్జిన్ అక్కడే వస్తుంది కాబట్టి. బట్ మరీ ఎక్కువ చేసిన జూడియో సేల్స్ వల్ల ఏంటంటే వాళ్ళు తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా సరే ఇండియాలో ఇప్పుడు ప్రతి కార్పొరేట్ గ్రూప్ కూడా ఒక రిటైల్ ఉంది, ఆ రిటైల్ లో కంపల్సరీ క్లోత్స్ ఉంటాయి. రిలయన్స్ ట్రెండ్స్ యుక్తా ఉంది, రెండు వాళ్ళు అదే. అండ్ టాటా వాళ్ళకి టాటా వెస్ట్ సైడ్ ఉంది, జూడియో కూడా ఉంది. అలాగే వీళ్ళకి ప్రతి వాళ్ళకి క్లోజ్ డివిజన్స్ ఉన్నాయి అనమాట. సో అన్ని మెగా కార్పొరేట్ గ్రూప్స్ మొత్తానికి బీభత్సన పైన నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్త థింగ్ ఏంటంటే వాళ్ళు ఓన్ లేబుల్స్ డెవలప్ చేసుకుంటూ పోతున్నారు, ప్రతి చోట ఓన్ లేబుల్స్ ఎక్కువ మార్జిన్ ఉండేలా చూసుకుంటూ పోతున్నారు. ముందు రోజుల్లో ఎవరు విన్నర్ ఎవరు లూజర్ మనం చూడాలి. అఫ్ కోర్స్ ఇండియా లాంటి 140 కోట్ల జనాభాకి క్లోత్స్ అనేది బేసిక్ నీడ్స్ లో ఒక పార్ట్ కాబట్టి ఎంతైనా స్పేస్ ఉంటుంది. బట్ జూడియో ఒక వాళ్ళ బ్రాండింగ్ స్ట్రాటజీ ఎక్స్ట్రాడినరీ, అది ఆల్రెడీ రీచ్ అయిపోయింది. దీని వల్ల అసలు డిమార్ట్ పడిపోయింది అనే టాక్ కూడా వచ్చింది. పడిపోయింది అని కదా, డిమార్ట్ అచ్చం క్లోజ్ మీద డిపెండ్ అవ్వరండి వాళ్ళు. గ్రోసరీ మెయిన్ వాళ్ళు తెలుసు వాళ్ళకి గ్రోసరీ, బట్ మెయిన్ ఇన్కమ్ అయితే క్లోత్ నుంచి వస్తుంది వాళ్ళకి కూడా. కానీ గ్రోసరీస్ వాళ్ళ స్ట్రెంత్ ఉన్నంత కాలం కస్టమర్లు వస్తారు, వచ్చిన వాళ్ళు ఎంత కొంతమంది తీసుకుంటా పోతారు. దాన్ని స్కేల్ అప్ చేయడానికి జూడియో అడ్డుకుంటుందేమో కానీ, బట్ ఉన్న డిమార్ట్ అయితే మాత్రం అది ఉండదు. ఎందుకంటే ఇండియాలో మధ్యతరగతులు ఎక్కువ గ్రాసరీస్ కోసం వెళ్తారు, క్లోత్స్ కోసం ఇయర్లీ ఒకసారి షాపింగ్ వెళ్తారు, ఫెస్టివల్ తప్ప రోజు కాదు కదా. బట్ దీంట్లో రోజు వెళ్తారు, రోజు వెళ్ళినట్టు చూద్దాం అన్నట్టు పైకి వెళ్తారు, వెళ్ళి ఏదో ఒక టీ షర్ట్ ఏదో ఒకటి తీసుకుంటా వస్తాను, కలెక్ట్ చేస్తూ ఉంటారు. జూడియో అలా కాదు, స్పెషల్ గా ఏదైనా అకేషన్ తో వెళ్తే తప్ప. అందుకని నిజంగా జూడియోస్ వర్సెస్ డిమార్ట్ నడుస్తుంది అంటే నడవచ్చు. బట్ ఫ్యూచర్ లో మాత్రం స్టార్ బజార్ ప్లస్ జూడియో ఒక కాంబినేషన్, డిమార్ట్ గ్రాసరీ ఇంట్లో ఇన్సైడ్ సేల్స్ తోటి క్లోత్స్ డెఫినెట్ గా పోటీ పడతాయి. సూపర్ సార్, సో నైస్ క్లారిటీ. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. సో గైస్ అర్థమైంది కదా, సో డిమార్ట్ వర్సెస్ స్టార్ బజార్ ప్లస్ జూడియో. సో ఇది వాళ్ళ కేస్ స్టడీ. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.